మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బీసీఎస్ లీడర్ సమావేశాన్ని జీవీబీఎల్ బ్రాండ్ అంబాసిడర్ వైశ్యరత్న మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీబీఎల్ సీఈఓ రాజశేఖర్ నుంచి జీవీబీఎల్ మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల వ్యాపార రంగాల్లో ఇంకా అభివృద్ధి చేసేందుకు కొంపల్లి, అల్వాల్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఆర్యవైశ్యులను ఒక తాటిపైకి తీసుకువచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసి లింగ కృష్ణమూర్తిని అభినందించారు. మేడ్చల్ ప్రాంతంలో మంత్రా పేరుతో 15 రోజుల్లో ఒక చాప్టర్ ని ఏర్పాటు చేస్తామని, 2026 వరకు 2000 మందితో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 30 చాప్టర్లను తయారు చేసి మరింత వ్యాపారాల్లో ఆర్యవైశ్యులను ప్రోత్సహించడమే జీవీబీఎల్ లక్ష్యమన్నారు. అనంతరం లింగ కృష్ణమూర్తిని శాల్వాతో సన్మానించారు. పిలువగానే అందరూ వచ్చి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి లింగ కృష్ణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తడిశెట్టి క్రాంతి కుమార్, బజ్జూరి సంతోష్, కరీంనగర్ చాప్టర్ కి చెందిన రాచమల్ల ప్రసాద్తో పాటు మేడ్చల్ మరియు కొంపల్లి, అల్వార్ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య వ్యాపారులు పాల్గొన్నారు. బిజినెస్ లీడర్స్ ఇది ఒక బిజినెస్ నెట్వర్కింగ్ సంస్థ, వైశ్య కమ్యూనిటీ బేస్డ్. అయితే దీనిలో ఫౌండర్ అండ్ సిఇఓ గారు రాజశేఖర్ మంచి గారు ఆధ్వర్యంలో ఇది స్థాపించబడ్డది. దీనికి టైటాన్ కౌన్సిల్ అనేది సెంట్రల్ కౌన్సిల్ ఉంటుంది. ప్రతి చాప్టర్ హెడ్ ఆ టైటాన్ కౌన్సిల్ చైర్మన్, ప్రెసిడెంట్ గా జిల్లా ప్రసాద్, మై నేమ్ ఇస్ జిల్లా ప్రసాద్, నేను ఉన్నాను. ఇప్పుడు నా ఆధ్వర్యంలో సుమారుగా ఈ 2026 కల్లా సుమారుగా 30 చాప్టర్స్ సంకల్పించాము. అందులో 2000 నుండి 2500 మంది వైశ్య సోదరులకు అవకాశం కల్పించేసి వాళ్ళ యొక్క బిజినెస్ ను డెవలప్మెంట్ చేసుకుని మంచి మేలుకోలు నేర్పించేసి స్మార్ట్ బిజినెస్, హార్డ్ బిజినెస్ కాకుండా స్మార్ట్ బిజినెస్ వైపు వాళ్ళకు దారి మళ్లించి మంచి అవకాశాలను తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్ శైలిని ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్లి మంచి పొజిషన్ కి తీసుకురావాలని సంకల్పించాము. దీనికి మా వంతు దీనిలో భాగంగా ఈ రోజు మేడ్చల్ మంత్ర చాప్టర్ అంబాసిడర్, లాంచ్ అంబాసిడర్ కృష్ణమూర్తి లింగ గారు ముందటికి వచ్చి తన ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరిపాము. సుమారుగా 40 నుండి 50 మంది వైశ్య సోదరులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అందులో 20 మంది కన్ఫర్మేషన్ అయింది. నెక్స్ట్ 15 days లో లాంచ్ చేస్తాం. జీవీబీఎల్ గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ ఈరోజు మేము కొంపల్లిలో మా సోదరుడు లింగ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో కొంపల్లిలో మన జీవీబీఎల్ చాప్టర్ ను ఈరోజు కాఫీ మీట్ కు అందరిని ఇన్వైట్ చేశాము. అరౌండ్ ఒక 40 to 50 మెంబర్స్ ఈరోజు గ్యాదర్ అయ్యారు. మోర్ దెన్ 20 మెంబర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈరోజు మేము ఫ్యూచర్ 15 రోజుల లోపల ఓ 50 మెంబర్స్ తోటి కొంపల్లిలో మంత్రా చాప్టర్ ను లాంచ్ చేయాలని అనుకుంటున్నాము. ఇది సాధ్యమవుతుంది కూడా. ఆల్రెడీ హెడ్ టేబుల్ కూడా మేము డిక్లేర్ చేశాము. 15 రూపాయల్లో చేస్తాము. ఇది జీవీబీఎల్ అంటే మెయిన్ ఎయిమ్ ఈజ్ గివ్ బిజినెస్, టేక్ బిజినెస్ విత్ ఇన్ ద వైశ్య కమ్యూనిటీ. వైశ్య కమ్యూనిటీలో బిజినెస్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్థాపించబడింది. మాది ఇలాగే తెలంగాణ ప్లస్ ఆంధ్రాలో 2026 వరకు మేము ఒక 30 చాప్టర్లను చేసి జీవీబీఎల్ మొత్తం ఒక 2000 మంది కంటే ఎక్కువగా 2500 మంది మెంబర్స్ తో జీవీబీఎల్ ను ఒక రికార్డ్ సృష్టిద్దామని అనుకుంటున్నాము. మా మెంబర్స్ అందరికి మాకు సహకరించిన జీవీబీఎల్ మెంబర్స్, మా టైటాన్ కౌన్సిల్, మా హెడ్ టేబుల్ ప్లస్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు మీడియా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వాసవి మాత ఈ రోజు కొంపల్లిలో ఒక చాప్టర్ ఓపెన్ చేయాలని సంకల్పంతో అన్న పెద్దన్న సిఇఓ గారు రాజశేఖర్ అన్న, టైటాన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జిల్లా ప్రసాద్ అన్న, మిగతా టౌన్ వైస్ ప్రెసిడెంట్ గ్రోత్, ఈవెంట్ గ్రోత్ తమ్ముడు సంతోష్ గారు అండ్ వేణు గారు, క్లాస్ చాప్టర్స్ అందరు, గంధశ్రీ, వీళ్ళందరూ కూడా మాకు తోడై నిలబడ్డారు. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ఒక 1 week 10 days బ్యాక్ రాజశేఖర్ అన్న ఏం చెప్పారంటే, తెలంగాణలో ఎన్ని వైశ్య గ్రూప్ అసోసియేషన్లు మనం ఓపెన్ చేస్తున్నాము, మనం అంతా వైశ్య గ్రూప్ 1 to 1 బిజినెస్ చేస్తూ ఉండాలి, కానీ కొంపల్లిలో కూడా ఒకటి ఓపెన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నాకు చెప్పారు. అన్న అయిపోతుందన్నా, నాకున్న పరిచయాలను బట్టి చేద్దామని అన్న సలహా మేరకు నేను ఒక గ్రూప్ చేశాను. లాస్ట్ 2 days నుంచి అన్నాడిన మేరకు నేను దాదాపు 40 నుంచి 45 మంది సింగిల్ డేలో ఒక గ్రూప్ క్రియేట్ చేసి అరేంజ్ చేసి ఈరోజు ఇక్కడ మన హోటల్ మినారాలో మీటింగ్ పెడితే గ్రాండ్ సక్సెస్ అయింది అన్న ఉద్దేశంతో. ఇక్కడ అటెండ్ అయిన పీపుల్ 40 నుంచి 45 మంది ఉన్నారు.
కానీ జైన్ అయిన 20 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇక కొద్ది రోజులు అన్నకు ఒక కమిట్మెంట్ ఇచ్చాం మేము. ఇక్కడున్న కొంపల్లి చాప్టర్లో ఇక్కడ వచ్చిన అందరి వైశ్య సోదరుల నుంచి వాళ్ళ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్కి నా తరఫున నేను ఒక కమిట్మెంట్ ఏంటంటే విత్-ఇన్ 15 డేస్ లోపల్లో ఒక చాప్టర్ ఓపెన్ చేద్దాము. దాదాపు 100 మంది సభ్యులతో ఓపెన్ చేయాలని ఒక సంకల్పంతో నేనున్నాను. మీ అందరికీ ప్రత్యేకంగా, అన్నగారికి ప్రత్యేకంగా, ఇక్కడున్న అన్నగారికి, వెనుకకున్న అన్నగారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.